శ్రీ గురుభ్యో నమః. మన సంస్కృతి పాశ్చాత్య దేశములలోని సాధకులు కొందరు భారతీయ సంస్కృతి గురించి అడిగిన ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు అందించిన సమాధానములు ఈ గ్రంథములో మనకు చక్కగా తెలియవస్తాయి. భారతీయ సంస్కృతి సంప్రదాయములు, తత్వము, వైభవము చక్కగా అందచేసేటువంటి ఈ గ్రంథమును అధ్యయనము చేయటము మనము ప్రారంభించుకుంటూ ఉన్నాము. ముందుగా గురుదేవులు శ్రీమాన్ ఎక్కిరాల అనంతకృష్ణ గారు ముందు మాటను ఇచ్చారు. ఆ ముందు మాటను చెప్పుకొని మొదటి ప్రశ్నలోకి మనము ప్రవేశిద్దాము. గురుదేవులు మాస్టర్ ఈకే గారిని మన దేశంలోనూ పాశ్చాత్య దేశాలలోనూ కూడా భారతీయ సంస్కృతి గురించి చాలామంది అనేక విధములైన ప్రశ్నలు వేస్తూ ఉండేవారు. ప్రశ్నించిన వారి చిత్తశుద్ధిని బట్టి మాస్టరు గారి సమాధానాలు ఉంటాయి. సత్యాన్ని తెలుసుకొందామని ప్రశ్నించిన వారికి మాస్టర్ గారి సమాధానాలు సత్యాన్ని ప్రకాశింపచేసే విధంగా ఉంటాయి. వేదాల గురించి, పురాణాలలోని గాథల గురించి, అనాది కాలం నుండి నడుస్తూ ఉన్న ఆచార వ్యవహారాల గురించి సామాన్య ప్రజలలో అనేకములైన సందేహాలు తలెత్తుతూ ఉంటాయి. వాటన్నింటికీ శాస్త్రీయంగా, ప్రామాణికంగా, హృదయానికి హత్తుకొనేటట్లుగా, జ్ఞానోదయం కలుగునట్లుగా సమాధానాలు ఇవ్వడంలో మాస్టర్ గారికి ఒక ప్రత్యేకత ఉన్నది. మాస్టర్ గారు ఇచ్చే సమాధానాలు సూటిగా జిజ్ఞాసువుల బుద్ధిమయ కక్ష్యలోనికి ప్రవేశిస్తాయి. ఇంతకు ముందు వెలువడిన ఇష్టాగోష్ఠి, లోకయాత్ర అనే గ్రంథాలలో కూడా అందరూ అడిగే ప్రశ్నలకు మాస్టర్ గారు ఇచ్చిన సమాధానాలను ప్రచురించటం జరిగింది. ఈ గ్రంథంలోని ప్రత్యేకత ఏమంటే పాశ్చాత్య ఖండవాసులైన సాధకులలో తలెత్తే సమాధానాలు ఇందులో ఉంటాయి. మాస్టర్ గారు ఆయా పాశ్చాత్య దేశాలలో ఇచ్చిన సమాధానాలను పొందుపరచి ఆంగ్లములో ఒక గ్రంథముగా ప్రచురించడము జరిగింది. తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆ గ్రంథాన్ని తెలుగులోనికి అనువదించి శ్వేతద్వీపం మాసపత్రికలో ప్రచురించాము. తర్వాత సోదర బృందము వారి కోరిక మేరకు ఈ విధంగా గ్రంథ రూపంలోకి తెచ్చి అందిస్తున్నాము. పాఠకులందరికీ ఈ గ్రంథము ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాము. ఎక్కిరాల అనంతకృష్ణ అంటూ చక్కగా మనకు ముందు మాటను అందించారండి. సరే, ఈరోజు మొదటి ప్రశ్నలోకి వెళదాము. మనము పాశ్చాత్య సోదరులు ఒకరు అడుగుతూ ఉన్నారండి మాస్టర్ని, మన పెద్దవారు వేదములు అపౌరుషేయములు, అవి భగవంతునిచే లిఖింపబడినవి అని అంటారు. మరి మీ అభిప్రాయమేమి? అందుకు మాస్టారు సమాధానము చెబుతూ ఉన్నారు. అన్ని దేశాలకు చెందిన విజ్ఞులైన వారు తమకు చెందిన పవిత్ర గ్రంథాల గురించి ఈ మాటే చెబుతారు. దీనిలో అసత్యము ఏదీ లేదు. వేదము అను పదమునకు విదితమగునది లేక తెలియబడునది అని అర్థము. భాష, లిపి అనేవి జనించక ముందే మానవ మస్తిష్కమున భాసించిన అవ్యక్తమైన భావనా రూపమైనదే ఈ విజ్ఞానము. జ్ఞాని అయిన మానవునికి ఈ విజ్ఞానమనగా వేద గ్రంథముల సారమే గాని ఆ గ్రంథములు మాత్రమే కాదు.
కనుక వేద విజ్ఞానం అంటే గ్రంథములు మాత్రమే కాదండి, వేద గ్రంథముల సారము అంటున్నారు. ఇంద్రియములు, మనస్సు యొక్క ఆకర్షణ నుండి దూరమైన మానవ మేధ నిత్య సత్యమై మరల మరల సృష్టిగా దిగివచ్చు అంతర్యామి తత్వమును ప్రతిబింబింపచేయు అర్థముగా నిలుచును. అవ్యక్తమైన ఈ ప్రక్రియ యొక్క విధాన విశేషములు పవిత్రీకరణ నొందిన ప్రజ్ఞ కలిగిన వ్యక్తి యందు ప్రతిబింబముగా భాషించినప్పుడు అదియే భగవంతుని ఉచ్చారణ లేక వేదము అని పిలువబడుచున్నది. ఎవరినైతే మనము వేదర్షులు అని పిలుస్తామో వారు దీనిని ఒక దివ్యానుభూతిగా అందుకొనుచున్నారు. ఈ అనుభూతియే వారి బుద్ధిమయ మనోమయ కక్ష్యలలోనికి గ్రహింపబడి అక్కడి నుండి అప్పుడు ప్రవర్తిల్లే భాషలోకి అనువదింపబడి శబ్దరూపమున ఉచ్చరింపబడుచున్నది. అది ఒక వ్యక్తికి సంబంధించినది కాదు కనుక అపౌరుషేయము. అది ఎప్పుడు ఎవరి ద్వారా వ్యక్తమైనను ఎక్కముల వలె వైవిధ్యము లేక ఒక్కటిగానే ఉండును. ఈ విధంగా అర్థము చేసి కొన్నప్పుడు అది భగవంతునికి సంబంధించినదే అని తెలియను. అంతేకాక ఈ వేదర్షులు తాము దర్శించి ఉచ్చరించిన ఆయా సూక్తములకు తమ నామములను చేర్చుటకు జంకలేదు. ఆయా మంత్రములకు తాము ద్రష్టలే కాని కర్తలు కారని వారికి తెలియను. ఎక్కాల పుస్తకమును వ్రాసి ప్రచురించిన వారు ఆ గ్రంథమునకు రచయితలు కారు కదా. అట్లే వేద గ్రంథమందలి విషయములు కూడా సార్వకాలీన సత్యములైన సృష్టి రహస్యములే కాని వేరేమియూ కాదు. ఎక్కాల పుస్తకం ఒకళ్ళు సేకరించి ప్రచురించారండి, ఎక్కాలు 2 రోజులు. అయితే దానికి రచయిత నేను అని రాసుకుంటే అది ఎట్ట కుదురుతుంది? తప్పుగా. అలాగే ఆయా మంత్రములకు తాము ద్రష్టలే కాని కర్తలు కారని వారికి తెలియను అంటున్నారండి. వేద గ్రంథములందలి విషయములు కూడా సార్వకాలీన సత్యములైన సృష్టి రహస్యములే కానీ వేరేమీ కాదు అని కూడా మనకి తెలియచేస్తూ ఉన్నారు. కనుక ఈరోజు ఈ ప్రశ్న చెప్పుకున్నాం. రేపటి రోజున మనము వేదములలో చెప్పబడిన విషయము ఏమిటి అనేటువంటి ప్రశ్నకు వివరణ చెప్పుకుందాము అని తెలియచేస్తూ స్వస్తి. వాసుదేవ